బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము రియాజుస్ సాలిహీన్ గ్రంథం నుండి. ఈరోజు 674వ ప్రవచనాన్ని మీకు చెప్తాను. బుఖారీ మరియు ముస్లిం గ్రంథకర్తలు ప్రవక్త వారు ఏమన్నారు అంటే, మనం ఏదైనా ఒక పని చేయడానికి నిర్ణయించుకుంటాము. మనసులో ఒక స్థిర నిశ్చయాన్ని కల్పించుకుని ఆ పని చేయాలి అని చెప్పేసి మనం ఎప్పుడైనా నిర్ణయించుకుంటాం. ఆ తర్వాత అది చేసే ముందు మరొకటి మనకు బాగా మంచిగా తెలుస్తుంది. అరే, అనవసరంగా దాన్ని అది చేయాలని చెప్పేసి ఒట్టు పెట్టుకున్నానే, లేకపోతే ప్రమాణం చేసుకున్నానే, దానికంటే మంచిది ఇంకోటి కనిపించింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా. దానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, మీరు ఏదైనా ఒక పని చేస్తానని మొక్కుకున్నప్పుడు ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా మరొక పని చేయడం ఉత్తమం అని భావిస్తే మొక్కుబడి భంగం చేసుకుని ఉత్తమమైనటువంటి పనిని చేయండి. అయితే మొక్కుబడిని భంగం చేసుకున్నందుకు పరిహారం ఇచ్చుకోండి అన్నారు. అసలరా, ఇది చాలా క్యాజువల్గా మన జీవితంలో అందించడం కూడా మనము గమనిస్తూ ఉంటాం. ఇది మనము ఏదో ఒకటి అనుకుంటాం, అయితే మనకు కొంతమంది ఈ విధంగా సలహా ఇస్తారు, ఆ విధంగా చేయాలి అని చెప్పేసి. ఆ తర్వాత మనకి అది కొంతకాలం తర్వాత ఇంకా చెయ్యమనుకోండి, అది చెయ్యకుండానే అది మంచిది కాదని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇది చేయాలని చెప్పేసి మనం ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం చేసుకుంటాం. అరే, ప్రమాణం చేసేసుకున్నాను కదా, ఇప్పుడు అలాగే దాన్ని మార్చడము లేదు, అదే చేయాలి అని అనుకున్నప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, అలా ఏమి కూడా కాదు. ఏదైతే మంచిది నీకు అనిపించిందో, ఒట్టు ఏదైతే పెట్టుకున్నావో దానికంటే మంచిదని చెప్పేసి నీకు ఏదైతే అనిపించిందో ఆ మంచిది చెయ్యి నువ్వు అన్నారు. ఎందుకంటే ఒక మంచి అనేదే కదా ముందు మనకు కావాల్సింది. సరే, పొరపాటున లేకపోతే గ్రహపాటున అప్పటికది నీకు మంచి అని చెప్పేసి అనిపించింది కొంతమంది సలహా వలన, కానీ అది కాదు అని చెప్పేసి ఇంకోటి ఏదో తెలిసింది. అప్పుడు ఏదైతే మంచిది అని చెప్పేసి నీకు తర్వాత తెలిసిందో దాన్నే చెయ్యి. మరి మొదటి పని చేయడానికి నువ్వు ఒట్టు పెట్టుకున్నావు కదా, ప్రమాణం చేసుకున్నావు కదా, ప్రమాణాన్ని భంగం చేసావు, అది చేయడం లేదు. ఇప్పుడు దానికి నువ్వు పరిహారం ఇచ్చుకో. పరిహారం అంటే ఏం చేయమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? పరిహారం అంటే నిరుపేదలకు అన్నం పెట్టడం. ఏమండి, తనకు ఏమి కోరుకోడండి, దైవానికి ఏం అవసరం ఉంటుందండి? దైవానికి అన్ని నిరపేక్ష పరుడు కదా ఆయనకి ఏం అవసరం ఉంటుంది? మళ్ళీ సమాజంలో ఉన్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టు, లేదా ఏదైనా ఒక మంచి పని, లేదా నిన్ను నువ్వు మార్చుకుంటే ఉపవాసాన్ని పాటించు. ఇదే పరిహారానికి దైవం సూచించినటువంటి పద్ధతులు. ఉపవాసాన్ని పాటించమనో, లేకపోతే నిరుపేదలకు అన్నం పెట్టమనో, ఈ విధంగా సమాజం యొక్క హక్కులను నిర్వర్తించడం కోసమే దైవం ఆజ్ఞిస్తాడు.